హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజైతే మా ఆయన కోసము కీమా పరాటా అయితే చేస్తున్నాను. ఇప్పుడు దాకా మన ఛానల్లో అయితే ఆ రెసిపీ అయితే లేదనమాట. అంటే కొంచెం కారం కారంగా కొంచెం వెరైటీగా తినాలనిపించింది. అదే వెరైటీగా కావాలి అన్నసరికి నేను ఈ రెసిపీ అయితే ఎంచుకున్నాను అనమాట. ఎలాగో రెసిపీ చేస్తున్నాను కదా, మీకు చూపించేస్తాను. ముందుగా గోధుమ పిండిని అయితే తీసేసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్ ఇస్ దీంట్లో ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి చపాతీ కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ వాటర్ వేయకముందు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ గోధుమ పిండిలో మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చపాతీ సాఫ్ట్గా వస్తుంది. మా పనమ్మ ఏం చేసిద్ది తెలుసా, నేను ఒకటి చెప్తే తను రెండోది చేసిద్ది. నేను ఒకటి చెప్తే ఇలా మిక్స్ చేయాలి అని చెప్తాను కదా, మొత్తం 3 నీళ్ళు నూనె ఉప్పు మొత్తం కలిపేసి మిక్స్ చేసేసిద్ది. ఇలా చూడండి, ఇలా కడితే ఇలా ఉండలా రావాలి. సార్ టేక్ వాటర్ సార్. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోండి. పిండి ఎప్పుడైనా కూడా చాలా చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట. మా పనమ్మ ఏం చేసింది తెలుసా, చపాతీ పిండి తీసుకురమ్మాయి అంటే 2 డబ్బాలు ఒకే పక్కన ఉండేసరికి జొన్న పిండి తీసుకొచ్చేసింది. నేను కూడా చూసుకోకుండా నేను కలిపేసాను. ఏది బరకగా తగులుతుంది అనుకుంటే ఇది జొన్న పిండి. అలా ఉంటాయి వీళ్ళ పనులు. ఏం చేద్దాం, ఇంత పిండి వేస్ట్కి పడేయలేము కదా. మా ఆయనకి ఏదో ఒకటి రెసిపీ చేసేసి ఇచ్చేద్దాము. లేకపోతే ఇంత పిండి చూడండి, ఎంత పిండో వేస్ట్గా అయిపోయింది. వేస్ట్ చెయ్యను, మా ఆయన మీద ప్రయోగాలు చేస్తా. మాటల్లో పడి మిక్స్ చేసేసానండి. ఏంటి చేతికి బరకగా తగిలేటప్పటికి నాకు ఆ అనుమానం వచ్చింది. తీరా వీడియో మొత్తం తీసేసుకొని అయిపోయేటప్పుడు నా పని అయిపోయేది. తగినంత నూనె కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా 15 నిమిషాల ముందు మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేసేయాలి. ఇలా పిండి మిక్స్ చేసేలోపు నా కొడుకులు వేసి కూర్చున్నాడు. అందుకే వీడి వల్లే సగం వీడియోస్ తీయలేకపోతున్నాడు. చిటికంటే వేసేస్తున్నాడు. చూడండి లెక్కకు చెప్తున్నాడు. మా అమ్మ ఏందో మైక్ వెనకపోయింది. ఇప్పుడు దాకా లాగుతా ఉన్నాడు, వెనక పంపించేసాను. ఇక్కడ ఉంది. పీకేస్తున్నాడు. పీకేయడం కింద వేయడం చూడండి, ఎతుకుతున్నాడు. ఇంతేనండి. ఆ లోపు చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేవాళ్ళండి. ఇప్పుడే కొంచెం 5 నిమిషాలు అయితే దాన్ని కూడా ముక్కలు కీమా చేసేసి చూపిస్తాను. అది కూడా అస్సలు వేగ కావునా अब वो ओपन कर क्या कर रहा तू? बारिश बच्चा का వాడికి ఏదో వాడు వేగేటప్పటికి నా పని అయిపోతుంది. అన్ని కబోర్డ్లు తీస్తాడు. ఇది లాగుతాడు కింద వేస్తాడు, అది లాగుతాడు కింద వేస్తాడు. ఇది బచ్చా ఇది వేస్తే మా బుడ్డోడికి ఆడుకోవడానికి ఆ ప్లే గ్రౌండ్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయి. బట్ వాడితో ఆడు, వీడితో ఆడుతాడు. చెంచాలు, గిన్నెలు, రిమోట్లు. ఇప్పుడు బోన్లెస్ చికెన్ అయితే తీసేసుకొని మిక్సీలో వేసేసుకుంటే, అంటే మన దగ్గర చాపింగ్ బోర్డు అదే చాపర్ ఉంటే వేసేసుకోండి, లేకపోతే మిక్సీలో అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీలో వేసేసుకుందాం.
మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తర్వాతనే వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటే తినలేము. దీంట్లో చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే బాగుండదు కదా, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. ఒకే స్పూన్ మెజర్మెంట్ గరం మసాలా, ధనియా పౌడర్, ఇది ఆరిగానో అండి, సూపర్ మార్కెట్లో అయితే దొరుకుద్ది అనమాట. హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వద్దు, కొంచెం ఫ్లేవర్ కోసం అంతే. బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం లైట్గా చికెన్ మసాలా, ఎక్కువ వేసుకోమాకండి, కొంచెం చికెన్ మసాలా తక్కువ వేసుకుంటే. లెమన్ కొంచెం, ఇప్పుడు ఈ మసాలా అన్నిటినీ బాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అన్నిట్లో మసాలా వేసినట్టు అనిపించదు అనమాట. తర్వాత మనం కుక్ చేస్తాం కదా, అప్పుడు మసాలా మొత్తము మంచిగా బయటకు తెలుస్తుంది. ఇప్పుడు తెలియకపోతే మళ్ళీ యాడ్ చేసుకోమాకండి, స్పైసీనెస్ ఎక్కువైపోతుంది అనమాట. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికోసంగా ప్యాన్ అయితే హీట్ చేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకుందాం. అప్పుడు లోపు మ్యాగ్నేట్ మసాలా మొత్తం మంచిగా పట్టిద్ది అనమాట చికెన్కి. హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళాను కదా, మా ఆయనకి ఇది కనిపించింది అనమాట, బటర్ స్ప్రే. అంటే ఈ స్ప్రే కొట్టంగానే బటర్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా కొంచెం స్ప్రే చేసుకొని, చూసారు కదా, ఇలా వేసేసిన తర్వాత, ఆయన డైట్ చేసేది తక్కువ, తినేది ఎక్కువ. అలాంటప్పుడు ఇలాంటి డైట్లు అన్నీ తెస్తాడు. మన తినేదేమో 0 క్యాలరీస్ అని చెప్పి ఇది కంటికి కనిపించగానే తీసుకొచ్చాడు. బట్ పేరుకి డైట్ అనమాట, మొత్తం తినేది ఆయనే. మళ్ళీ ఆయిల్ లేని అసలు తినడు, పేరుకే. ఇది తెచ్చి 2 వారాలు అవుతుంది, ఇప్పుడు కొద్ది కూడా కావాలా. ఇప్పుడు మనం వాడదాం తెచ్చినందుకైనా. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసేసి, ఇప్పుడు కనిపించడానికి ఇలా ముద్దగా కనిపిస్తుంది, కొంచెం మూత పెట్టేసి 5 నిమిషాలు స్ప్రే చేసేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టేస్తే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, దాంతోనే సరిపోతుంది. మనం ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీకు అంతకు కూడా చికెన్లో వాటర్ రాలేదు అనిపిస్తే కొంచెం 1/2 గ్లాస్ వాటర్ కానీ వేసుకోండి. అంతగా అవసరమైతేనే వేసుకోండి, లేకపోతే ముందుగానే వేయమాకండి. నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చెక్ చేద్దాము. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసేసుకొని
ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పడుతుందన్నమాట. కొంచెం హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ వేసుకోండి, కోల్డ్ వాటర్ అయితే వేయమాకండి. హాట్ వాటర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కెచప్ వేసేసుకుందాం. కొత్తిమీర, ఇది టమాటో కెచప్. నీళ్ళు మొత్తము ఇంకిపోయేంత వరకు బాగా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదో. ఒకవేళ మీకు సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా సాల్ట్ చూస్తాను. ఉండే ఒట్టిదే తినచ్చు నోటితో. చపాతీ పరాటా చేసేంత టైం కూడా ఇవ్వకపోతే ఒట్టి తినేయచ్చు. భలే ఉంది. ఇప్పుడు ఉంది, ఒట్టిది తినేసేయచ్చు. ఇంకా లేసొచ్చి కీమా పరాటా చెయ్యి, మటన్ పరాటా చెయ్యి అంటూ ఇంకా ఇంత టేస్టీగా ఉంటే ఏం సూపర్గా ఉంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇది చల్లారించుకోవాలి. ఇది చల్లారించే లోపు మా బుడ్డోడికి ఆడుకుని వచ్చేయచ్చు. ఇందాక మిక్స్ చేసి పెట్టిన చపాతీ బ్యాటర్ అయితే ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి చపాతీ మంచిగా వస్తుంది అన్నమాట. మనకి ఏ సైజ్ చపాతీ కావాలో ఆ సైజ్ తగ్గట్టు ఇలా చపాతీ 4 ఉండలు బాగా తీసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసేసుకొని కొంచెం మా ఆయన పని అయిపోయింది. ఆ బుడ్డోడితో వేగేటప్పటికి నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా, ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను వేగుతుంటే ఏం చేస్తున్నావు, బుడ్డోడిని ఎంత మాత్రం సతాయించాడు కదా అని ఇప్పుడు అరగంటలో సినిమా చూపిస్తున్నాడు వాళ్ళ నాన్నకి. అట్లుంటుంది మనతోని కదా వారీస్. ఇలా చిన్న చపాతీలా తీసేసుకొని ఏంది కుండ చేస్తున్నారు అనుకోకండి. ఇలా దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టఫింగ్ని వేసేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఈ స్టఫ్ మొత్తం బయటికి రాకుండా ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసేసుకొని ఎక్కువ ప్రెస్ చేయకూడదు,
ఎక్కువ ప్రెస్ చేసినట్టుగా ప్రెస్ చేస్తూ చపాతీని ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేస్తే చపాతీ పగిలిపోతుంది. ఇలా కొంచెం కొంచెం ఇప్పుడు పెనం హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ చపాతీ మనం ఇందాక ఒత్తుకున్నాం కదా, ఈ చపాతీని వేసేసుకుందాం. స్లో ఫ్లేమ్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి. కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అంతా ఎక్కువ కూడా వేసుకోమాకండి. కొంచెం 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 ఆయిల్ కొంచెం ఎక్కువ పడిద్ది. కొంచెం స్లో ఫ్లేమ్ మీద కాల్చుకోండి. మాడకుండా చూసుకుంటే సరిపోద్ది. ఒకవైపు మంచి కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలి, లేకపోతే ఇరిగిపోతుంది చపాతీ. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి. మీకు కూడా చికెన్ కీమా పరోటా అయితే మంచిగా కుదురుతుంది. చెప్పాను కదా, వీడియోలు తీసేటప్పుడు అస్సలు నిద్రపోడు వాడికి షరత్ కొసి మిగతాయి చేసేరు అంత ఓపిక అయితే నాకు ఉంది, కానీ మా బుడ్డోడు చేయనివ్వడం లేదు. తర్వాత చేస్తాను. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని వేడి వేడి పరాటా ప్లేట్లో తీసేసుకొని क्या हो गया? ఎలా ఉంది వారీస్? సూపర్గా ఉంది. సూపర్ అని వారీస్ ఎలా ఉంది చూసారా? లోపల కూడా ఎంత మంచిగా కుక్ అయిందో. బాగా కాలిపోతుంది చెయ్యి. చూడండి. మాత్రం చిన్నగా తిను. భలే ఉంది. ఈ ఆనియన్ ముక్క కొంచెం కొరికి తింటే బా సూపర్. కొంచెం ఈ మధ్య జ్వరం వచ్చింది నాకు, నోరు సప్పబడిపోయింది. అందుకే ఈరోజు మా ఆయన దయ వల్ల ఈరోజు చికెన్ తింటున్నాను ఆఫ్టర్ జ్వరం. భలే ఉంది చపాతీ అయితే పాప. వీడు మొహం ఎడ చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ మొహం హా అంటుంటే. స్పైసీగా ఆ చికెన్ ఫ్లేవరు, అబ్బా మాటల్లో చెప్పుకోలేను. చాలా బాగుంది. ఇంత పర్ఫెక్ట్గా కుదురుతుంది అనుకోలేదు, బట్ చాలా మంచిగా కుదిరింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు, ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అన్నీ చేస్తూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు చూస్తూనే ఉండండి. ఇప్పుడు నేను తినిపిస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో నిజంగా చెప్పు. బాగుందా? ఎలా ఉంది? చాలా బాగుంది కదా? ఓకే బాగుంది. ఓకే కాదు, బాగుందా బాగాలేదా అటు ఇటు బేరాడమాక. సూపర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను, బాగుంది. టేస్ట్ తినడానికి బాగుంది. చాలా బాగుంది కదా? చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. నచ్చింది, బాగానే ఉంది. టేస్ట్ బాగుంది. ఇప్పుడు చపాతీ చేయమంటావా వద్దంటావా? బాగుంది, నేను తినేస్తా. బాగుంది. అంతేనండి, బాయ్ బాయ్. ఎక్స్ట్రాడినరీ అని చెప్పను, సూపర్ గా ఉంది. బట్ మటన్ తో చేస్తే బాగుంటది. ఇంకా ఈసారి సూపర్ గా ఉంది. మటన్ తో ట్రై చేస్తాను. ఏం నచ్చలేదంటే
చికెన్ మిక్సీలో వేసింది కదా, దానివల్ల నాకు చికెన్ తిన్న ఫ్లేవర్ అనిపించలేదు. కైమలా కొట్టుంటే ముక్క పంటికి తగిలేదు. ఆ కైమా మిషన్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? కైమలా కొట్టుంటే నాకు ఆ ముక్క పంటికి తగిలేది. అప్పుడు చికెన్ తిన్న ఫ్లేవరు ఫీలింగ్ వచ్చేది నాకు. ఇప్పుడు ఏంటంటే దాంట్లో చికెన్ పేస్ట్ అయ్యేసరికి కుక్ అయింది, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఆ పంటి కింద తగలకపోయేసరికి ఆ ఫీలింగ్ రావట్లేదు. చాలా బాగుంది, బట్ చాలా బాగుంది, చాలా బాగుంది అంటే బాగుంది. ఓకే, బాయ్ బాయ్. మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంతేనండి, బాయ్ బాయ్.